హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు అయితే నాకు పని లేదు కాబట్టి నేను ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వచ్చిన. పనిలో పడి చాలా రోజులు వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే 6 గంటలకి పనికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం 6-7 అవుతుంది. ఇలా వచ్చే టైము నాకు దొరకడం లేదు, అందుకని వీడియో సరిగా పెట్టడం ఆపేసిన. ఇప్పుడైతే పెడుతున్నాను. ఇప్పుడు కూడా పనులు ఉన్నాయి. ఈరోజు అయితే ఆగింది నాకు పని, కాబట్టి పని ఆగిన రోజు వీడియో అయితే పెడతా ఉన్నాను. అదే ఫ్రెండ్స్, ఈరోజు పని ఆగిన దానివల్ల తోటలో మాడి తోటకి నీళ్ళు కట్టాలని వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు నీళ్ళు కట్టాలని తోట దగ్గరికి అయితే వచ్చిన. మోటార్ దగ్గర అయితే కూర్చోన్నాను. మోటారు స్టార్టర్ అయితే అక్కడ ఉంది. మోటార్ అయితే ఇదన్నమాట. స్టార్టర్ అయితే అక్కడ ఉంది. ఇక్కడ కూర్చోన్నాను. కరెంట్ అయితే ఇంకా రాలేదు. 11 గంటలకు అన్నారు, కానీ 11 అయింది, 11:30 కూడా అయింది, ఇంకా రాలేదు. ఇక్కడైతే కూర్చోండా. మోటార్ వదిలేసి తోటకైతే నీళ్ళు కట్టాలి. మామిడికాయలు అయితే ఉన్నాయి, 1-2 చూడండి. ఇవన్నమాట మామిడికాయలు. మాకైతే మామిడికాయలు ఎక్కువగా అయితే కాపు అయితే లేదు, 1-2 అక్కడక్కడ కాసినాయి అన్నమాట. కానీ ఎండలు ముదిరిపోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎండలలో తిరగొద్దండి. ఎండలో తిరిగినా చల్లగా తాగండి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్, లెమన్ జ్యూసు ఇలాంటివి కలిపి తాగుతూ ఉండండి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎండలు అయితే చాలా ముదిరినాయి, ఎండలో తిరగడానికి వీలైతే కాలేదు, అలా ఉన్నాయన్నమాట. అందరూ ఎండల్లో జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు మోటార్ వదిలేసి నీళ్ళైతే కట్టాలి. అది ఫ్రెండ్స్, ఈరోజు మా వర్క్ అయితే. నాకు ఈరోజు అయితే పని అయితే లేదు. ఈరోజు పని ఆగిపోయిందన్నమాట. ఈరోజు తోటకి నీళ్ళు కట్టాలని నేనైతే ఇక్కడికి వచ్చిన. అది ఫ్రెండ్స్, నేను వీడియోలు సాల్వ్గా పెట్టలేదు, ఎందుకంటే పనికి పోవడం రావడం ఇది చాలా ఇబ్బందులు. ఇంటికి వస్తే ఇంకా చాలా పనులు, మా పనులలో పడి వీడియోతో పెట్టలేదు. ఈరోజైతే నేను వీడియో అయితే పెడతా ఉన్నాను. అది ఫ్రెండ్స్, ఇది స్టార్టరు, ఇది మోటరు. ఇక్కడ నీళ్ళు వదలాలి. కరెంట్ అయితే ఇంకా రాలేదు. కూర్చొని ఉన్నాను. ఎప్పుడు వస్తుందో అప్పుడైతే మోటార్ అయితే వదలాలి. కాయలు అయితే అంగానికి వచ్చేసినాయి, మాగే టైం అనమాట. చూడండి, పక్షులు అయితే ఈ విధంగా కొట్టేస్తాయి అన్నమాట. కొట్టేసి కింద పడిపోయినాయి. ఇలా చాలా ఉన్నాయన్నమాట, చాలా పడిపోయినాయి. ఇదే కాదు, ఇక్కడ కూడా చూడండి, ఈ విధంగా తినేస్తాయి. వీటిని చిలక్కొట్టుడు అంటారు. చిలక్కొట్టుడు మీకు తెలిసే ఉంటుంది. మన ఎన్టీఆర్ గారు పాడిన పాట, చిలక్కొట్టుడు కొడిసే చిన్నదానా అని, ఆ టైప్ అనమాట ఇవి. ఇదే అనమాట చిలక్కొట్టుడు అనేది. చిలకే కాదు, ఇది రకరకాల పక్షులు, అంటే నైట్లో తిరిగే పక్షులు, గబ్బిలాలని, మేమైతే సీక్రాయిలు అంటాము కొన్నిటిని, పెద్ద పక్షుల్ని. అవి కానీ ఇలాంటివి తినేస్తాయి, అవి పడిపోతాయి అన్నమాట. వాటికైతే తెలుస్తుంది ఇది మాగే టయానికి వచ్చిందని, అందుకని వీటిని తినేస్తాయి. మనకైతే తెలియదు చెట్లు ఇది మాగే టైం వచ్చిందా దీనికి లేదా అనేది. అది తెలియక మనం వదిలేస్తాము. వాటికైతే తెలుస్తుంది, ఈజీగా వీటిని తినేస్తాయి. కరెంటు 11 గంటలకు అన్నారు, 11 గంటలకైతే రాలేదు. 11 అయింది, 11:30 అయింది, 12 కూడా అయిపోయింది, రాలేదు. 12:10కి అయితే వచ్చింది. మోటార్ వదిలేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. నీళ్ళైతే అట్లా వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత తోటకైతే నీళ్ళు కట్టాలి. ఆ నీరు మామిడికాయలు ఇలా తినేస్తా ఉన్నాయి ఆ పక్షులు అనేటివి. ఆ పక్షులు అవి కూడా మీకైతే చూపిస్తాను ఎలా తింటున్నాయి. మేమేమో అంటాం చిలక్కొట్టుడు అంటాం, అలా అనమాట. చిలక్కొట్టుడు మన ఎన్టీఆర్ గారు పాడిన పాటే, చిలక్కొట్టుడు కొడిసే చిన్నదాన అనే పాట అనమాట. వాటిని దీనే చిలక్కొట్టుడు అంటారు. ఇక్కడ మేకలు అయితే ఉన్నాయి మావి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి ఉన్నాము. అవి ఆ పక్క ఈ పక్క ఆడుతూ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, చూద్దాం. మేకలు అయితే చూడండి కట్టేస్తున్నాం వాటిని. ఇప్పుడు నీళ్ళు కట్టాలి కాబట్టి మా ఇంట్లో వాళ్ళు అయితే వస్తారు. నీళ్ళైతే వచ్చేసినాయి మనకి, చూడండి నీళ్ళైతే వచ్చి పడిపోయినాయి. ఇక్కడ
ఇది చెట్టు సైడ్కి అయితే వెళ్తా ఉన్నాయి అనమాట. ఇది మేకలు అయితే తీసుకొచ్చి కట్టేసిన. వీటిని మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఇప్పుడైతే ఇప్పుతారు. నేనైతే నీళ్ళు కట్టాలి. అది ఇప్పుడు మనం తోటకైతే నీళ్ళు కడదాం. అదే ఫ్రెండ్స్, ఈరోజు పనికి పోనందున, పని లేనందున, పని ఆగిన దానివల్ల నాకు ఈ పని ఇలా ఉంటాయి. పనులు అనేటివి రెస్ట్ అనేది ఉండదు. వీడియో చేయడానికి కష్టపడిపోతాను నేను, అలా ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఇక వస్తువులని అవన్నీ ఇవన్నీ తీయడం, మేకలు కట్టడం, అలా వాటి దొడ్డి అనేది శుభ్రం చేయడం, ఇలా ఉంటుందన్నమాట పనులు అనేది. అలా పనులకి ఉదయం 6 గంటలకి నిద్రలేసి వెళ్ళిపోతే అక్కడ పనిలో దిగి పని చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఆడ 6 గంటలకు వదిలితే మన ఇంటికి 7 గంటలకు వస్తాం. ఇలా ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్ ఈ ఫుల్ వర్క్ అయితే. ఈరోజు ఈ తోటలో చెట్లకన్నిటికీ నీళ్ళు అనేది కట్టాలి. అందుకని మోటార్ ఇప్పుడు కరెంట్ వచ్చింది, నీళ్ళైతే వదిలినా నీళ్ళు వస్తూ ఉంది. చెట్లకి పాదులు అయితే చిన్న చిన్న పాదులు అయితే చేస్తున్నాం. పాదులు ఆ చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అక్కడ టెంకాయ చెట్టు కనపడుతుంది చూడు, ఆ టెంకాయ చెట్టుకి అయితే వెళ్తుంది అనమాట. అక్కడ నుండి కట్టుకుంటా ఇలా వచ్చేస్తాం. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే, నా కష్టం తెలుసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా చాలా మీకు చూపించాలని, కానీ నాకు తీరిక అవ్వడం లేదు. మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నాకు మానిటైజేషన్ తెప్పించేస్తే నా వర్క్లన్నీ నిలిపేసి మళ్ళీ వీడియోస్కి అంకితం అయిపోతాను. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. మేకలు అయితే నీళ్ళు తాగుతున్నాయి చూడండి. మేక పిల్లలు నీళ్ళు తాగుతున్నాయి. వాటికి నీళ్ళు తాగి మంచి ఎండలో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎండలు అనేటివి మనకి చాలా ముదిరిపోయినాయి. మంచి ఎండలు అనమాట. ఎండలో తిరగాలంటేనే భయం వేస్తూ ఉంది. మాకు పనులు అయితే కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎండ ఫోకస్కి, ఎండ వేడికి కళ్ళు తిరుగుతాయి. కాబట్టి ఫుల్గా నీళ్ళు తాగండి. మేము ఫుల్గా నీళ్ళు తాగుతాము. ఒక 2 లీటర్ల బాటిల్ తెస్తే ఆ 2 లీటర్ల బాటిల్లో ముక్కాలు బాటిల్ వాటరు ఒక్క మనిషి తాగుతాడు. అలా తాగుతాం అనమాట. కాబట్టి వాటర్ అనేది బాగా వాడండి, ఫుల్గా వాడండి, కంటిన్యూ చేయండి. వాటర్ తాగకుండా ఎండల్లో తిరగొద్దండి. ఎండలో తిరిగితే వడదెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. వడదెబ్బన గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను. అది మీకు వీలైనంత వరకు చూపిస్తాను. అది ఫ్రెండ్స్, వాటర్ బాగా తాగండి, ఎండలో ఎక్కువగా తిరగొద్దండి. అప్పుడప్పుడు జ్యూసులు తయారు చేసి తాగుతూ ఉండండి. లెమన్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు ఇలాంటివి తాగుతూ ఉండండి. అప్పుడు మనకి బాడీ అనేది కూలింగ్లో ఉంటుంది. అది మీకు చెప్పాలనుకున్నది. వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోండి. ఎండల్లో ఎక్కువ తిరిగితే వడదెబ్బ మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఎవరు ఎండల్లో తిరగొద్దండి. మన సబ్స్క్రైబర్లు మొత్తం మందికి నేను చెప్పే ఈ యొక్క సలహా మాత్రమే. ఎండల్లో ఎక్కువ తిరగొద్దండి. అంతకంటే మించి ముసలి వాళ్ళు ఎక్కువ తిరగొద్దండి. భయంకరమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి. మీ సైడ్ ఎలా ఉందో తెలియదు, కానీ మా సైడ్ అయితే బయట అడుగు పెట్టడం కాలేదు. ఇప్పటికే వేడి మండిపోతూ ఉంది. ఇప్పుడు ఎండ తక్కువగా ఉంది, తక్కువగా ఉన్నా అది వేడి అనేది ఎక్కువగా ఉంది భయంకరంగా. అలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుంచుకోండి. వాటరు, జ్యూసు ఇవి తాగుతూ ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్.